హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ గుత్తంకాయ ఫ్రై. ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం. ఇక వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి 1/2 kg ఉంటాయి. దాంట్లో కావాల్సిన పదార్థాలు: ఆయిల్, ధనియాలు 1 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూను, 5-6 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కొబ్బరి 2 ఇంచులు, 10 ఎండుమిర్చి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఏమో పల్లీలు. ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. సాల్ట్ రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు బాండీ ఒకటి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకుందాం. వేసుకొని బాగా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, పల్లీలు వేసుకుందాము. ఇవి కూడా వేగాలి బాగా. ధనియాలు వేసుకున్నాం 1 స్పూను. ఎండుమిర్చి వేసుకున్నాము. ఎండు కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించుకొని ఇదే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటి కట్ చేసి పెట్టిన వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాం వంకాయలు. ఇది బాగా కలబెట్టుకొని ప్లేట్ పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాం ఒక 5 నిమిషాలు. ఇందాకే పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకున్నాము. చిటికెడు పసుపు, రుచికి సరిపోయినంత సాల్ట్, ఇప్పుడు చున్నులపాయలు వేసుకున్నాం. ఇప్పుడు వీటిలన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇలా చూడండి, ఇలాగ మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ప్లేట్ మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇంకోసారి కలబెట్టుకుందాం. లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాం కదా, ప్లేట్ పెట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్లేట్ తీసి కలబెట్టుకుందాం. ప్లేట్ పెట్టుకున్నాం. ఇంకొక 5 నిమిషాలే ఏగిపోతాయి. ఇప్పుడు ప్లేట్ తీసి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకున్నాం. చూడండి, బాగా మగ్గిపోయింది, బాగా ఏగినాయి. బాగా మగ్గినాయి అని తెలియాలంటే ఫోర్క్ ఉండేది కదా, తీసుకొని చూడండి. నేను కత్తి పెట్టి చూస్తున్నాను. ఇదిగో చూడండి, ఊరకనే దిగిపోతుంది. ఇదిగో మెత్తబడిపోయినాయి బాగా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకున్నాము.
ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను తీసి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఆ నూనె మనకి సరిపోద్ది, తర్వాత మళ్ళీ వేస్తాం కదా. ఇదిగో చూడండి, ఇవన్నీ ఒక్క 10 నిమిషాలు చల్లారిని అంటే స్టఫింగ్ పెట్టుకుందాము. ఇందాక వేసుకున్న కారం అవి పెట్టుకుందాం. ఇందాక తయారు చేసుకున్న మసాలా కానీ ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాము. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని దాని మధ్యలో పెట్టుకుందాము. ఇలా పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫస్ట్ టైము లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా చూడండి. ఈ గుత్తి వంకాయ చాలా వెరైటీగా చేసుకోవచ్చండి. ఇలా కాకుండా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. అవన్నీ నేను మన ఛానల్లో వస్తాయి, చూడండి బాగా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇదిగో చూడండి, ఇది ఇలాగ టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాక ఈ ఆయిల్ వేడెక్కాలి. ఇదిగోండి స్టవ్ వెలిగించా. 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాము. చూడయినాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కటి చిన్నగా వేసుకున్నాం, అంటే స్టఫింగ్ ఊడిపోకుండా నిదానంగా వేసుకోండి. ఇప్పుడు మిగిలింది కదా, అది కూడా కొద్దిగా వేసుకుందాం కారం. చూడండి, మనకి ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయింది కదా, బాగా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా చూడండి.